ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 21, 2025. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. యేసు ఈ మాటలతో తన శిష్యులకు ధైర్యం చెప్పాడు. కష్టాలు, వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి సంతోషపెట్టగలరని ప్రేమతో వాళ్లకు భరోసా ఇచ్చాడు. ఆ వచనంలోని మిగతా మాటలు చూస్తే యేసు గొడవలు లేకపోవడం వల్ల ఉండే శాంతి గురించి మాట్లాడట్లేదని అర్థమవుతుంది. బదులుగా అది హృదయంలో, మనసులో ఉండే శాంతి. లోపల ఉండే ఈ శాంతి పవిత్ర శక్తిని పంపిస్తానని మాటిచ్చిన యేసు వల్ల సాధ్యమవుతుంది. ఆ శక్తివంతమైన సహాయకుడి వల్ల, అంటే పవిత్ర శక్తి వల్ల యేసు శిష్యులు ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు. తన శిష్యులు అన్యాయం, హింస లాంటి కష్టాలు ఎదుర్కొంటారని యేసు నిర్మోహమాటంగా చెప్పాడు. అయినప్పటికీ వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఉంది. ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి. ఈ మాటలు యేసు అంటున్నాడు కదా, నేను లోకాన్ని జయించాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఇలా చెప్తుంది. లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది కాబట్టి లోకంలో ప్రజలు దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారంటున్నాడు. సాతాను, అతని లోకం దేవుని ఇష్టం చేయకుండా యేసును ఆపడానికి ప్రయత్నించారు. దేవుని గురించి ఇతరులకు ప్రకటించడం, అలాగే విమోచన క్రయధనంగా యేసు పరిపూర్ణ ప్రాణాన్ని బలి అర్పించడం దేవుని ఇష్టంలో భాగం. అయితే యేసు లోక ప్రభావం తన మీద పడకుండా, అది తనను దేవునికి దూరం చేయకుండా చూసుకున్నాడు. ఆయన చనిపోయేంత వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందుకే యేసు తాను లోకాన్ని జయించానని, లోక పరిపాలకుడు అయిన సాతానుకు తన మీద ఎలాంటి పట్టు లేదని చెప్పగలిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో. అలా యేసు తన సొంత ఆదర్శాన్ని చూపిస్తూ సాతాను, అలాగే అతని లోకం అడ్డుకోవడానికి ప్రయత్నించినా సరే తన అనుచరులు కూడా దేవునికి నమ్మకంగా ఉండగలరని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే యేసు ఇలా అంటున్నాడు, నేను లోకాన్ని జయించానంటే మీరు కూడా జయించగలరు అని అర్థం. తన నమ్మకమైన అపోస్తలులకు చివరిగా కొన్ని సలహాలు ఇచ్చాడు. వాళ్లకు కొన్ని ముఖ్యమైన వాస్తవాలు కూడా చెప్పాడు. అవేంటంటే వాళ్ళు ఇక ఆయన్ని చూడరు, వాళ్లకు హింసలు వస్తాయి, చివరికి చంపుతారు కూడా. ఆ మాటలు విని తన అపోస్తలు భయపడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళలో ధైర్యం నింపడానికి యేసు చివరి ఈ మాటలు అన్నాడు. క్రైస్తవులందరూ దేవునికి నమ్మకంగా ఉండగలరని విశ్వసిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక.